మార్క్ మినిస్ట్రీస్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. ప్రభు యొక్క ఉచిత కృపచేత మనందరం కూడా ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. అందుని బట్టి దేవాది దేవునికి వందనం కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ కూడా నేను క్రిస్మస్ దిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మార్క్ మినిస్ట్రీస్ ద్వారా. అయితే ఈ దినమున ఒక సంక్షిప్త సందేశం కూడా మీకోసం నేను రెడీ చేసి ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వాక్య భాగంలోనికి మనం ఒకసారి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చాలండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మీ కొరకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అతని పేరు సుమియోను. ఇతను ఒక చక్కని మాట పలుకుతున్నాడు. ఏంటంటే అది, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చాలా గొప్ప విషయం. యేసుప్రభు వారు ఈ లోకంలోకి నరవతారుగా ఆయన 2022 సంవత్సరాలకు ముందే ఈ లోకంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. అది ఈ మాట మనకు ఆదికాండంలో చెప్పబడి ఉన్నది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక విషయము తేటతెల్లంగా అర్థమవుతుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పాను. చాలండి, మడిమె మీద కొట్టుదువని చెప్పాను. సో ప్రభునందు ప్రియ సంగమా, ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? యేసు ప్రభు వారు ఈ లోకంలోకి నరవతారిగా వచ్చినటువంటి ఆవశ్యకత ఏంటనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ దినాల్లో మనం చూసినట్లయితే మనుష్యుడు తను చేసినటువంటి పాపం నిమిత్తమై దేవునికి మనిషికి మధ్య ఆ సాంగత్యం కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి మరలా ఏదైతే ఎప్పుడైతే మనం బైబిల్లో ఆదికాండం చూసినట్లయితే ఆదాము పాపం చేసినప్పుడు అతడు భయం చేత సిగ్గు చేత అతడు అడవిలో దాక్కున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు యెహోవా దేవుడు వచ్చి పిలిచినప్పుడు, ఆదాము నువ్వు ఎక్కడన్నప్పుడు నేను భయంతో దాగుకుంటుని అని చెప్పి ఆదాము అప్పట్లో మాట్లాడటం మనం వింటుంటాం. సో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మనుషుడు తను చేసినటువంటి పాపం నిమిత్తము దేవునితో ఆ సాంగత్యం కోల్పోయాడో, మరలా దేవుడు అనేక విధాలుగా తన ప్రవక్తల్ని లోకంలోకి పంపించినప్పటికీ కూడా ప్రజలు తిరిగి దేవుని వద్దకు వచ్చే వారంగా లేరు. వారు కేవలం తిరుగుబాటుదారులుగానే ఉన్నారు. కాబట్టి దేవుడే నరవతారిగా ఈ లోకంలోకి రావడం జరిగింది. అయితే మనం ఇంకా అజ్ఞానంగా ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రజలు అనేక మంది అనేక రకాలుగా ఇంకా వారికి ఇష్టమైనటువంటి దేవుళ్ళకి ఇంకా మొక్కుతూనే ఉన్నారు. ఇంకా కొత్త కొత్త దేవుళ్ళ కోసం కనిపెడుతూ వారికి ఏమాత్రం కూడా ఖచ్చితమైనటువంటి జ్ఞానం లేక కొత్త కొత్త దేవుళ్ళని సైతం ఈ దినాల్లో అనేక మందిని క్రియేట్ చేస్తూ మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మనుష్యుడు దేవుణ్ణి ఎప్పుడూ కూడా సృష్టించలేడు. లేకపోతే కేవలం మనకు నచ్చిన రూపాల్లో దేవుణ్ణి పూజించడం కరెక్ట్ కాదు. కానీ ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మనుషులు ఉన్నప్పుడు దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఆయనే తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపి తద్వారానే ఏదైతే పాపం చేత దేవునితో సహవాసం మనం కోల్పోయామో ఆ సహవాసాన్ని పునరుద్ధరించడానికి తనే నరవతారిగా ఈ లోకంలోకి రావటం జరిగింది. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ప్రజలు సపోజ్ ఒక దేవుడి దగ్గర తనకు కావాల్సినటువంటి సమాధానం దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా దేవుణ్ణి మార్చడం మనం చూస్తూ ఉంటాం. ఎంతవరకు కరెక్ట్?
సో ఇంకా ఈ సందిగ్ధ స్థితిలో ఈ ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయితే మనం గ్రహించాల్సింది 2022 సంవత్సరాలకు ముందే దేవుడు తన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలోకి పంపి తద్వారానే సకల మానవాళికి పాప పరిహారం దొరుకుతుంది అని చెప్పి తన అద్వితీయ కుమారుడిని లోకంలోకి పంపించినట్టుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినాన మీకు తీసుకున్నటువంటి వాక్యంలోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఒక సుమియోను అనే మనుష్యుడి గురించి మనం తెలుసుకోవాలని చూస్తున్నాం. అయితే ఈ సుమియోను ఈ యెరూషలేములో ఉన్నాడు. యేసుప్రభు వారు 8 రోజులు అయినటువంటి యేసుప్రభు వారిని యెరూషలేము దేవాలయంలోనికి వాళ్ళ ఆచారం చొప్పున సున్నతి చేయడానికి ఆ యెరూషలేము దేవాలయంలోకి తీసుకువెళ్ళారు. అప్పుడు ఈ సుమియోను ఈ బాలయేసుని చూసి ఒక గొప్ప విషయం పలుకుతున్నాడు. అది ఒక మనుషుడిగా మనం ఆలోచన చేసినట్లయితే దాంట్లో ఎంత జ్ఞానంతో కలిగినటువంటి మాట ఆ సుమియోను అనే వ్యక్తి పలుకుతున్నాడో మనం మరొకసారి ఆలోచన చేద్దాం. సో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, చాలా ఆశ్చర్యకరంగా ఈ సుమియోను గనక మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ 8 రోజుల వయసు కలిగినటువంటి బాలయేసును చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చాలా ఆశ్చర్యం ప్రియులారా. సుమియోను 8 దినములు కలిగినటువంటి యేసును చూచి ఆయన చేసినటువంటి ఆ రక్షణ నేను కనులారా చూచితిని. అంటే ఈ సుమియోను వృద్ధుడై ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. యేసుప్రభు వారి కొరకు ఆయన తన వృద్ధాప్యం కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసుని చూశాడో అతడు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి తను చేయవలసినటువంటి ఆ కార్యాన్ని అతడు ముందుగానే తన దివ్య దృష్టితో అతడు అర్థం చేసుకుని మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు నేను క్రీస్తు ప్రభువుని గురించి ఎన్నో సంవత్సరాలుగా వింటున్నటువంటి నీవు నేను కూడా యేసు ప్రభు వారు సిలువలో చేసినటువంటి ఆ అద్భుత కార్యాన్ని నీవు మనస్ఫూర్తిగా అంగీకరించగలుగుతున్నావా? ఆయన వల్లనే రక్షణ, సకల మానవాళికి పాప పరిహారం ఆయన వల్లనే అనేది నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? సో ఆ దినము గొల్లలు ఇదిగో మేము రక్షకుడిని చూచితిమి అని వాళ్ళు ఎంతో అత్యానంద భరితులై ఆ దినమున వెళ్ళి ఉన్నారు. అయితే ఈ దినమున నీవు నేను ఆనందించవలసిన విషయం ఏంటంటే, నిజంగా నీవు నేను రక్షణ పొంది ఉన్నామా? సో నువ్వు కనుక రక్షణ పొందిన స్థితిలో లేనట్లయితే ఇదే మంచి దినం ప్రియులారా, ఇదే రక్షణ దినం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మనము ఆయన ద్వారానే మన పాప పరిహారం అనేది విషయం మనం గుర్తెరగాలి. అంత మాత్రమే కాదు, ఈ సుమియోను గురించి ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఆ దినము సుమియోను బాలయేసులోనే పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆయన గుర్తెరగలిగాడు. అయితే ఈ దినము యేసుప్రభు వారు చేసినటువంటి ఆ సిలువ గొప్ప కార్యాన్ని మనం అనేక సందర్భాల్లో విని, అనేక ప్రవచనాల ద్వారా, అనేక బైబిల్ లేఖనాల ద్వారా మనం విని చదివి గుర్తెరిగి అయినప్పటికీ కూడా మనం నిర్లక్ష్యంతో ఉంటున్నామేమో. సో నీవు నేను కూడా గ్రహించవలసింది ఏంటంటే, కేవలము యేసు ప్రభు వారి ద్వారానే మనందరికీ కూడా రక్షణ అనేది గుర్తెరగాలి. ఆయనే దేవుని చేత పంపబడినవాడు. ఎందుకంటే యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఒక మాట మాట్లాడారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వరు కూడా తండ్రి వద్దకు రాలేరు అనే విషయం చాలా రూఢిగా ఆయన చెప్పడం జరిగింది. సో మనమైతే ఈ బాల్య దినాలందే సుమియోనుకైతే ఆ దినాల్లో తన వృద్ధాప్యం వరకు యేసుప్రభు వారిని చూడటం కొరకు ఆయన వేచి ఉండాల్సి వచ్చింది. కానీ మనకైతే అటువంటి అవసరం లేదు. మనము మన బాల్య దినములందే యేసుప్రభు వారు ఎవరో అనేది గుర్తెరిగి ఆయన్ని వెంబడించి ఆయన ఇచ్చేటువంటి ఉచితంగా ఇచ్చేటువంటి రక్షణ కనుక మనం పొందుకుని ఆ రక్షణానందం మనం పొందగలిగితే మనకు అంతకన్నా గొప్ప భాగ్యమేమీ లేదు. అయితే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా,
యేసు ప్రభు వారు ఈ లోకంలోకి 2022 సంవత్సరాల పూర్వం ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. సో ఆయన గురించి మనం అనేక విషయాలు బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం. మరి ఇంకా మనం అలసత్వంతో ఉండటం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. ఆయనే నిజమైన దేవుడని గుర్తెరిగి ఆయన ద్వారానే మనందరికీ కూడా పాప పరిహారం అనేది మనం గుర్తెరిగి ఆయన వెంబడించే వారమై ఉన్నాం. సో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా ఈ మార్క్ మినిస్ట్రీస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.